వెంకటేశుని వైభవాన్ని కీర్తించని నోరు, దర్శకేంద్రుని జాలానికి ముగ్ధులవ్వని వారు ఉండరేమో. అందుకే మరోసారి రాఘవేంద్రరావుతో కలిసి మ్యాజిక్ చేయడానికి రెడీ అయిపోయారు అక్కినేని నాగార్జున. ఓం నమో వెంకటేశాయ గురించి ఆయనతోనే మాట్లాడదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సో ఫస్ట్గా ఈ సినిమా గురించి మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి రిలీజ్ వరకు ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ పాజిటివ్ అని మీరు మన తిరుపతిలో చెప్పారు కదా. యా. సో ఏంటి మ్యాజికల్ మూమెంట్స్ ఏంటి సినిమా? జనరలీ మ్యాజికల్ మూమెంట్స్ అనేది ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు అలా చెప్పే ఏం లేవు. అండ్ యూనిట్ వాళ్ళని అడిగితే సిటీ అంతా వర్షం పడింది, మా దగ్గరే పడలేదు అని వాళ్ళు ఒక మ్యాజిక్గా ఫీల్ అవుతూ బట్ ద మ్యాజికల్ మూమెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్లో, ఒక స్మూత్నెస్ సినిమా చేసేటప్పుడు. దేర్ ఇస్ నో స్ట్రెస్, ఎంజాయింగ్ ద ఫిల్మ్ మేకింగ్, every day of enjoying the film making and going and doing those scenes, songs gaani beautiful locations lo beautiful scenes cheyadam, and those were the magical moments. Cinema chuste meeku konni chaala magical shots kanapadtayi, ekkada teesaru idi ani అనిపిస్తుంది. those were the magical moments. ఎప్పుడు ఏ సినిమా స్టార్ట్ చేసినా కూడా భయపడుతూ స్టార్ట్ చేస్తాం. ఐ మీన్ అంటే ఎటువంటి భయాలు ఉంటాయంటే మాకు సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు ఆ పలానా ఆర్టిస్ట్ కాలిరిగిపోతే ఏమవుతుంది, ఇట్లా జరిగినాయి. అండ్ పలానా ఆర్టిస్ట్ పోతే ఏమవుతుంది సినిమా, యూ హ్యావ్ టు రీషూట్ దట్ హోల్ థింగ్ ఆర్ వాట్ ఎవర్ ఒక 200-300 మంది యూనిట్తో వెళ్ళి అవుట్డోర్కి వెళ్ళి అండ్ వీ హ్యావ్ ఓన్లీ దట్ 1 day పర్మిషన్ అండ్ ఇట్ రెయిన్స్. పర్మిషన్ ఇస్తారు ఏదో ఎయిర్పోర్ట్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లోనో, అండ్ వీ హ్యావ్ 30-40 ఆర్టిస్ట్, వాళ్ళందరినీ కలిపి తీసుకెళ్ళి కాంబినేషన్ సెట్ అవడమే కష్టం అనుకుంటే సమ్టైమ్స్ ఇట్ జస్ట్ ఫెయిల్స్ బికాస్ ద కెమెరా కమింగ్ ఇన్ అ కార్ ఆర్ ఎ టైర్ పంక్చర్ సమ్వేర్, సంథింగ్ లైక్ దట్, ఆర్ దే లాస్ట్ ద వే, దావదప్పుతాం ఏదో. దేర్ సో మెనీ థింగ్స్ దట్ కెన్ మేక్ ఎ షూటింగ్ గో రాంగ్. సో ఆ భయంతోనే అందుకనే స్టార్ట్ చేసే ముందు అన్ని పూజలు చేసి స్టార్ట్ చేస్తాం, ఇది రాకుండా జరగాలని. అండ్ షూటింగ్ అయిపోయినగానే పెద్ద గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి బాగా జరిగిందని. లాట్ ఆఫ్ పీపుల్ థింక్ వీళ్ళు సినిమా వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ, ఏదో పూజలు చేస్తే సినిమా బాగా జరుగుతుంది. వీటి కోసమే మేము చేసేది. ఎలాంటి అడ్డంకులు రాకుండా, అంటే ఏది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, యూనో వీ డోంట్ నో. అండ్ వస్తే సినిమా అయిపోద్ది, అక్కడికక్కడ అయిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. మన చైతన్య సినిమా రీసెంట్గా సాహసమే సాహసగా సాగిపో సినిమాకి మంచి టాక్ వచ్చింది. రిలీజ్ అయిన నెక్స్ట్ డే డిమానిటైజేషన్ అన్నారు. నోబడీ ఈవెన్ థాట్ ఇది జరుగుతుంది, ఇలా అవుతుంది. ఆల్రెడీ థియేటర్స్ బుక్ చేస్తున్నాయి, వీ కాంట్ స్టాప్ ద రిలీజ్ అండ్ ద ఫిల్మ్ సఫర్డ్ బికాస్ ఆఫ్ దట్. దీస్ ఆర్ ద థింగ్స్, ఇటువంటి రాకూడదు, ఇటువంటి అడ్డంకులు రాకూడదు. దిస్ ఫిలిం ఇప్పటి వరకు మ్యాజికల్గా చక్కగా జరిగింది. అండ్ సీజీ వాళ్ళు మాకు క్లియరెన్స్ ఇచ్చేస్తే, కంప్యూటర్ గ్రాఫిక్స్ వాళ్ళు, అలాగే సెన్సార్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే February 2nd వీక్లో అలాగే మ్యాజికల్గా రిలీజ్ చేయాలి. మీరు మొన్న సినిమా గురించి మాట్లాడుతూ కూడా మామూలుగా ప్రతి సినిమా గురించి ద గుడ్ థింగ్స్ చెప్తూ ఉంటారు, దట్స్ రెగ్యులర్ ప్రొసీజర్. ఇప్పుడు మీ కళ్ళలో తడి కనపడింది సినిమా విషయంలో మీరు మాట్లాడుతుంటే. అంటే ఇంటర్నల్గా ఒక అటాచ్మెంట్ లాంటిది అటాచ్మెంట్ ఉంటుంది. బట్ కింద కూర్చున్నప్పుడు అందరూ ఏంటి కంట్లో నీళ్ళు ఉన్నాయి, ఏమీ లేదు, లైట్లు నా మొహానేసి కొడితే కళ్ళల్లో నీళ్లు రాకేమొస్తాయి, అసలు ఇట్లా కారిపోతూ ఉన్నాయి కళ్ళలో నీళ్ళు. అందరూ వెళ్ళేవాళ్ళు ఏమైంది, no, I'm fine. I'm very happy. But yes, on the film and I talked about the experiences with Venkateswara Swami. Definitely choke outam. These are beautiful experiences, not out of sadness. Very beautiful. Beautiful ga chakkati experiences జరిగినప్పుడు కూడా choke అవుతారు, కళ్ళలో నీళ్ళు వస్తాయి. సో ఏం అడిగితే అది ఇచ్చేస్తున్నారు ఆయన అన్నారు కదా, అది రాఘవేంద్రరావు మీరు కూడా చెప్పారు కదా. యా, నేను అడిగిన ఒకేషన్స్ ఆర్ వెరీ వెరీ. ఈ సినిమా విషయంలో ఏం అడిగారు? ఈ సినిమా విషయంలో ఏం అడగలేదమ్మా నేను. ఐ డి నాట్ టాక్ ఎనీథింగ్. నేను నా పర్సనల్ లైఫ్లో నాన్నగారి విషయంలో, అమ్మగారి విషయంలో అడిగాను. అండ్ పిల్లలు బాగా చూసుకోండి అని అడుగుతాను. అండ్ జనరల్గా అక్కడికి వెళ్ళి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇంకా నేను ఏమన్నా అడిగితే ఇట్స్ అ క్రైమ్.
ఐ షుడ్ నాట్ బీ ఆస్కింగ్. ఆయన నాకు కావాల్సినవన్నీ ఇచ్చారు. అండ్ నేను అడిగిన అడగకుండానే దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఇచ్చారంటే అడగకుండానే ఇచ్చారు. చక్కటి తల్లిదండ్రులు, చక్కటి వైఫ్, చక్కటి లైఫ్, చక్కటి పిల్లలు, బంగారం లాంటి పిల్లలు, ఇంకేం కావాలి? వాట్ ఫ్యాన్స్. ఐ మీన్ ఐమ్ సేయింగ్ ఇన్ మై పర్సనల్ లైఫ్. అండ్ అరుణ్ నేను స్టేజ్లో కూడా అన్నాను. అండ్ దిస్ అన్డయింగ్ ఎఫెక్షన్ ఆఫ్ నాట్ జస్ట్ ఫ్యాన్స్, ఎఫెక్షన్ ఆఫ్ తెలుగు పీపుల్. ఆల్ దీస్ ఇయర్స్, ఇట్స్ బీన్ 30 years దాటిపోయింది. అండ్ స్టిల్ విచ్ ఇస్ గోస్ ఆన్ అండ్ ఆన్. ఆల్ దిస్ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళి ఇంకేం అడగమంటారు? ఏం అడగను, అందరూ బాగుండాలని అడుగుతా. సో ఈ సినిమా విషయానికి వచ్చేస్తే ఎలా వచ్చింది సినిమా? వీ హోప్ ఇట్స్ గుడ్. ప్రతి సినిమా బాగా వచ్చింది అనుకుంటాం. అండ్ బట్ ఐవ్ సీన్ ద ఫిల్మ్. వెరీ ఎమోషనల్, వెరీ స్పిరిచువల్ జర్నీ. ఒక చక్కటి జర్నీలోకి తీసుకెళ్తుంది అన్నమయ్యలాగా. అన్నమయ్య సినిమా తలుచుకుంటే, అనుకుంటే, ఎవరన్నా అనుకుంటే ఇప్పుడు చూస్తే చాలాసార్లు లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సో బ్యూటిఫుల్ అని అంటారు. నేను ఈ కథ వింటాకి వెళ్ళినప్పుడు కూడా దట్స్ హౌ ఐ ఫెల్ట్. ఇప్పుడు వీళ్ళు ఎంతకన్నా ఏం చేస్తారు? ఈ కథ చెప్తున్నారు నాకు, బెటర్ ఎండింగ్ ఏమి ఇస్తారు అని అనుకున్నాను. అండ్ దే హ్యావ్ గివెన్ అ బెటర్ థింగ్ యాక్చువల్లీ సినిమాలో. అండ్ ఐ వాజ్ షాక్డ్ కథ చెప్పినప్పుడు. ఇట్లా ఆలోచిస్తారు. ఓ భక్తుడికి ఏం కావాలనిపిస్తుంది? ఒక దేవుడితో మాట్లాడాలి, ఆయనతో నేను మాట్లాడి ఆయన నాకు కనపడితే చాలు అనుకుంటారు. దీంట్లో అంతకన్నా ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య ఆడటం, ఇంకా ఎండుకు వచ్చేటప్పటికి అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. సో దట్స్ వాట్ ఈస్ సో నైస్ అబౌట్ దిస్ ఫిల్మ్. అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ పీపుల్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఏ భక్తుడైనా కూడా దే వాంట్ బి అ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్ లాగా వెంకటేశ్వర స్వామి వచ్చి ఆయనతో కూర్చొని పాచికలు ఆడతాం. ఈయనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన ప్రాబ్లమ్స్ ఈయనకి చెప్పుకోవడం. దేవుడు వచ్చి ఈయన నవ్వడం, మీకేంటి అండి ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నారు. సో దోస్ కాన్వర్జేషన్స్ ఆర్ వెరీ నైస్. సో హౌ వాజ్ ఇట్ ప్లేయింగ్ హాతీరామ్ బాబా? అన్నమాచార్య అనే క్యారెక్టర్, ఆయన కీర్తనలు రాశారు. ఆయన మీద ఒక స్టోరీ ఉంది. 32,000 కీర్తనలు రాశారు. ఇలా జరిగింది. ఈయన రాసిన పత్రాలన్నీ కాల్ చేస్తుంటే దాన్ని మళ్ళీ కాపర్ ప్లేట్స్ మీద ఎంచి దాచారు అని ఒక స్టోరీ ఉంది. ఒక ఇద్దరు వైఫ్స్ ఉండేవారు. ఇవన్నీ దట్ హోల్ తాళపాకలో ఉండేవారు. రాంబాబా మీద అంత మాకు హిస్టరీ డజన్ మచ్. నేను కూడా చాలా రీసెర్చ్ చేస్తా ట్రై చేశా టు హెల్ప్ భారవి గారు. నేనేమన్నా చెప్పగలుగుతాను నేను. అండ్ గూగుల్ చేసి ఏం చేస్తాం మనం, గూగులే కదా చేసేది. అండ్ దిస్ స్టోరీ ఈజ్ జస్ట్ నాట్ హాతీరామ్ బాబా. ఇప్పుడు ఊపిరి స్టోరీ చూస్తే ఇట్స్ స్టోరీ ఆఫ్ క్యారెక్టర్స్ ఆల్ గెటింగ్ టుగెదర్. నా క్యారెక్టర్, ఆ కార్తీ నన్ను టేక్ కేర్ చేసే క్యారెక్టర్, నాకు అనుష్క క్యారెక్టర్ బిఫోర్ పరిచయం, కార్తీస్ మదరు, ఇవన్నీ దీంట్లో కూడా దిస్ హాతీరామ్ బాబా, రాంబాబా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి ఈజ్ అ క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్. అనుష్క కృష్ణమ్మగా వేసింది, తన ఒక నైస్ క్యారెక్టర్. జగపతి బాబు, సంపత్, అక్కడున్న రాజు, రావు రమేష్ గారు, ఆల్ క్యారెక్టర్స్. సో ఇవన్నీ క్రియేట్ చేసాం. సో ఎక్కడ ఇన్కంప్లీట్నెస్ అనేది ప్రేక్షకుడికి అనిపించదు. ఇన్కంప్లీట్నెస్ అనేది ఉండదు. ఇట్స్ అ కంప్లీట్లీ ఫుల్ఫిల్లింగ్ మూవీ. బట్ వీ టుక్ దట్ క్యారెక్టర్స్. మనకు తెలిసిన హిస్టరీ ప్రకారం ఆయన నార్త్ నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి, ఇక్కడ గుడి దేవుడికి అంకితం అయిపోయి, ఇక్కడ తిరుమలని అంతా శుభ్రపరిచారు. అక్కడ ఒక మఠం తీసుకున్నారు. ఆయన భారవ్ గారు తీసుకున్నారు టోటల్గా. బట్ యాక్చువల్లీ నథింగ్ ఈజ్ రికార్డెడ్. ఇట్స్ ఆల్ మాటలతో వచ్చింది. అండ్ అందరికీ తెలిసింది ఏనుగు వచ్చి చెరుకు తినేస్తే ఈయన బయటకు వచ్చేసారు. ప్లస్ వెంకటేశ్వర స్వామి వచ్చి పాచికలాడారు. బహుశా అదేనా ఈ సినిమాలో మెయిన్ ఘట్టాలుగా మేము చెప్పుకునేది? పాచికలాడేది మెయిన్ ఘట్టం. బాగా వీ హ్యావ్ 3-4 సీన్స్ ఆయన పాచికలాడతాం. బట్ జస్ట్ పాచికలాడతాం కాదు, పాచికలాడే టైంలో జరిగిన కాన్వర్జేషన్స్ ఆర్ బ్యూటిఫుల్. సౌరభ్ జైన్ని తీసుకున్నారు వెంకటేశ్వర స్వామి పాత్రలో. గత సినిమాల్లో మీరు చేసినప్పుడు ఇట్ వాజ్ సుమన్ హూ ప్లేడ్ దట్. అంటే ఈసారి కొత్తదనం కావాలి ఫ్రేమ్కి అని సెలెక్ట్ చేసుకున్నారు. అన్నమయ్య తీసినప్పుడు 20 years బ్యాక్ వెంకటేశ్వర స్వామి నిత్య యవ్వనుడు. ఎప్పుడు చూపించినా ఆయనకి 30 years దాటవు అని చెప్తూ ఉంటారు పురాణాల్లో కానీ అది కానీ. ఎప్పుడు చాలా అందంగా యంగ్గా కనపడతారు. మోర్ దెన్ అందం, యంగ్, ఈజ్ వెరీ యంగ్. అండ్ రోజు ఆయనకి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. సో
రాంబావాకి ఇప్పుడు నన్ను ఎందుకు వేశారు రాంబావ నన్ను యంగ్ అని. రాంబావాకి వి షో ఫుల్ ట్రాన్సిషన్. కొండ మీదకి వచ్చేటప్పటికి ఆయనకు ఆల్మోస్ట్ 40 years వచ్చేస్తాయి. చిన్నప్పుడు ఎక్కడో ఒక చిన్న వయసులో ఉండి తర్వాత వి కట్ టు దిస్. సో ఇవన్నీ ఆలోచించి ఎలా చేయాలి. సుమన్ గారితో చేసి 20 years అవుతుంది. నోబడీ కెన్ ఫైట్ ఏజ్, నోబడీ కెన్ ఫైట్ టైమ్. అండ్ హీ వాజ్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ అప్పుడు, అన్నమయ్య కానీ శ్రీరామదాస్ రెండిట్లో. అండ్ ఇప్పుడు ఎలా మ్యాచ్ చేయాలని చాలా వీ టుక్ ఆల్మోస్ట్ 3 months ఫర్ అస్ టు థింక్ ఎవరు. అప్పుడు మహాభారత్లో కృష్ణుడిగా సౌరభ్ జైన్ ఎపిసోడ్స్ చూపించారు. మహాభారత్లో ఎపిసోడ్ వీ లైక్ హిమ్ వెరీ మచ్. వీ కాల్డ్ హిమ్ డౌన్. చేయను అన్నాడు ఫస్ట్. తనకేదో ఈ వాంటెడ్ టు, మహాభారత్లో చేశాడు కదా, ప్లస్ హీ డెంట్ వాంట్ బీ అదే ముద్ర పడిపోయి తనకి రెగ్యులర్ ఫిల్మ్స్ కూడా చేయాలని ఇష్టం. బట్ నేను పిలిపించుకుని నేను కన్విన్స్ చేశాను. ఇట్ విల్ బి వెరీ గుడ్. ఈ అదృష్టం ఎవరికి దొరకదు. చాలా బ్యూటిఫుల్ రోల్. అండ్ కథ అంతా చెప్పిన తర్వాత ఈ లైక్డ్ ఇట్ వెరీ మచ్. రాఘవేంద్రరావుని కలిసిన తర్వాత మరీ ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ ద యూనిట్ అండ్ ఇట్ ఇట్ అండ్ ఇట్స్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. వీఆర్ సో హ్యాపీ దట్ ఈజ్ ఇన్ అవర్ ఫిల్మ్. మీరు సినిమా చూసినప్పుడు కూడా అందరూ అదే అంటారు. అన్నారు నిత్య యవ్వనుడు వెంకటేశ్వర స్వామి, నో వన్ కెన్ ఫైట్ ఏజ్ అని. బట్ హౌ ఈజ్ నాగ్ ఫైటింగ్ ఏజ్? Nobody can fight age. Some people age slowly. You're proving it wrong కదా? No, some people age a little slowly, some people age faster. అంతకనే ఏం లేదు. సో మీకు స్లో ప్రాసెస్ జరుగుతుంది. Whatever, if you say so. ఎనీవే, మరి హాతీరామ్ బావ లైఫ్ హిస్టరీ పూర్తిగా ఎక్కువ లేనప్పుడు ఇద్దరు అందమైన భావాలు సినిమాలో కనిపిస్తున్నారు. ఓకే, కృష్ణమ్మ పాత్రలో అనుష్క అండ్ వి హావ్ ప్రజ్ఞ ఆల్సో. ప్రజ్ఞ జైస్వాల్. సో తను మీ పేరా ఏంటి సినిమాలో తన పాత్ర? దేర్ ఇస్ సేయింగ్, ఈయన హాతీరామ్ బావ హిస్టరీలో ఆయనకు ఒక మరదలు ఉండేది, పెళ్లి కావాల్సిన మరదలు ఉండేది అనేది ఉంది. సో వి యూజ్ దట్ లిటిల్ టచ్, కమర్షియల్ టచ్. కమర్షియల్ టచ్ ఉండాలి. కమర్షియల్ టచ్ లేకపోతే సినిమా చూడరు. ఇట్ విల్ బికమ్ అ డాక్యుమెంటరీ. కొంచెం కామెడీ ఉండాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, డివోషన్తో పాటు ఇవన్నీ ఉంటేనే. ఇఫ్ యూ లుక్ ఎట్ అన్నమయ్య ఆల్సో వీ ఫాలోడ్ ద సేమ్ థింగ్. రామదాస్ ఆల్సో వీ ఫాలోడ్ ద సేమ్ థింగ్. ఒకవేళ ఎవరైనా ఈ ఆధ్యాత్మిక సినిమాల్లో ఇలాంటి పాటలు ఏంటి అని వేలెత్తి చూపిద్దాం అనుకున్నా, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ అసలు కంప్లీట్ గా ఈ ట్రాన్స్ లోకి అనిపిస్తుంది చేయాలని. బట్ ద వే రాఘవేంద్రరావు షార్ట్ దిస్ ఆల్సో అది అనిపించదు. కానీ అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమో ఇలాంటి ఆధ్యాత్మిక సినిమాలు చేసేటప్పుడు, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అన్నది బహుశా డైరెక్టర్ కి ఇట్స్ బిగ్ ఛాలెంజ్. సో ఆల్బమ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీ ఫేవరెట్ యూ షుడ్ టెల్ ఆల్బమ్ కి ఎలా రెస్పాన్స్? బ్యూటిఫుల్. ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి, బికాజ్ మీ కాంబినేషన్, మీ ముగ్గురి కాంబినేషన్, ఆల్ ద మ్యూజిక్ లవర్స్ ఆర్ లైకింగ్ ఇట్. అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్, బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ న్యూ సౌండ్స్. అండ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆర్ 3 ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. రోజు రోజుకి మారుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అఖిలాండ కోటి ఒకటి, అండ్ కమనీయం ఒకటి, ఇంకొకటి లాస్ట్ పరీక్ష సాంగ్ అని ఉంటుంది. దాని తర్వాత 1000 నామాల వాడు. అండ్ ఐఎమ్ లిసనింగ్ టు, అదే వెళ్తా ఉంటుంది. గోవింద నామాలు చాలా బాగుంటాయి. అలా జస్ట్ పెట్టేసుకుని వదిలేస్తే. సో వీఆర్ వెయిటింగ్ ఫార్వర్డ్. ఎలా ఉంటుంది సినిమా చూడాలని. ఆబ్వియస్లీ మీ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్, మీ ఇద్దరు కాంబినేషన్ చూసుకుంటే ఇట్ హ్యాస్ టు బీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అన్న నమ్మకం అయితే మాకుంది. సో ఫైనలీ ఈ సినిమా విషయంలో ఇంకేం చెప్తారు? నా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది సినిమా రిలీజ్కి ఆల్రెడీ మనసులో. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. బాగా ఆడాలి, ఎక్కువ మంది చూడాలి అనే ఇది. నైస్. 2017 ఇప్పటికే ఇద్దరు పెద్ద హీరోలకి మంచి హిట్స్ ఇచ్చింది. సో లిస్ట్లో నెక్స్ట్ ఇప్పుడు మీరే ఉన్నారు. ఐ హోప్ వీ హావ్ ట్రైడ్ అవర్ బెస్ట్. సో ఏమనుకుంటారా రెండు సినిమాలు చూసారా మీరు? వాట్ ఐ ఫీల్ ఇస్, నేను అదర్ డే నేను ఇంటికి వెళ్ళినప్పుడు హ్యావింగ్ డిస్కషన్ విత్ అమలా, అండ్ అమలా సెడ్ వన్ వైజ్ వర్డ్. See, hit or a flop or a hit or a super hit is not in your hands. The whole team has to come through and అందరూ వచ్చి చేస్తేనే అది అన్నీ వర్కౌట్ అవ్వాలి. రిలీజ్ డేట్స్ నుంచి అన్నీ వర్కౌట్ అవ్వాలి. బట్ మేకింగ్ అ గుడ్ ఫిల్మ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. డూ దట్, షీ సెడ్. అండ్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ వైజ్ వర్డ్స్. ఖచ్చితంగా. మేకింగ్ అ గుడ్ ఫిల్మ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. So I think I made a good film. We all made a good film.
ఈ గుడ్ ఫిల్మ్ ఈ ఇయర్లో మీకు గుడ్ స్టార్ట్ ఇస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. సో లెట్స్ సీ హౌ ఆల్ ఎవ్రీథింగ్ కమ్స్ త్రూ. బట్ దెన్ చిరు సినిమా అండ్ శాతకర్ణి రెండు చూసారా? చూసాను. హౌ డిడ్ యూ ఫీల్? వెరీ నైస్. చిరంజీవి గారిని మళ్ళీ ఆయన ఎర్లీ డేస్ చిరంజీవి గారు కనపడ్డారు. పీపుల్ ద ఆడియన్స్ ఆల్సో వాంటెడ్ టు సీ హిమ్ లైక్ దట్ అండ్ దే గేవ్ ఎ గ్రాండ్ వెల్కమ్ అండ్ ఐ థింక్ చిరంజీవి గారు కూడా ఐ టోల్డ్ హిమ్ ఆ రోజున ఇలా చూడాలనుకుంటున్నారండి మిమ్మల్ని అని కూడా అన్నాను నేను. దట్స్ వాట్ తెలుగు ప్రజలు వాళ్ళు చిరంజీవి గారిని అలా చూద్దాం అనుకుంటున్నారు. అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి వాజ్ వెరీ నైస్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్లీ మేడ్. క్రిష్ ఎంత బాగా తీశాడు. అండ్ బాలకృష్ణ గారు ద వే హీ పోర్ట్రేట్ ద రోల్ ఈజ్ వెరీ గుడ్ విత్ హిస్ లాంగ్వేజ్. బాలకృష్ణ గారు అంటేనే ఫెరోషియస్నెస్ అండ్ దట్ కేమ్ త్రూ, దట్ రిక్వైర్డ్ ఇన్ ద ఫిలిం అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్లీ డన్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దే బోత్ రెండు బాగా ఆడినాయి అని. వీళ్ళిద్దరి మధ్యలో శర్వానంద్ వచ్చాడు, ఆయన సినిమా కూడా బాగా ఆడింది. సంక్రాంతి అంటే బాగా ఆడతాయి సినిమాలు. సో ఫైనల్గా ఈ సంవత్సరం పప్పన్నం పెట్టిస్తున్నారా? ఏది పెళ్ళిళ్ళు పిల్లలు నాకు అర్థం కాలేదు సడన్గా. చెప్పాలి. యా చేసుకుంటామంటున్నారు. వెరీ హ్యాపీ. ఎప్పుడు కొంచెం షాక్ కూడా. ఇద్దరు ఒకే రోజున వచ్చి చెప్పారు నాకు. మరి ఏదో మాట్లాడు కూడబలుక్కుని ఒకళ్ళు పొద్దున్న వాళ్ళు సాయంత్రం చెప్పారు. ఈసారి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి ఏం అడుగుతారు జనరల్గా అడగను, ఇది ఒకటి అడిగాను. మళ్ళీ రెక్కలు వచ్చి నీ పిల్లలకి ఎగురుతాం అంటున్నారు, జాగ్రత్తగా ఎగరనివ్వండి. మరి మీరు మాత్రమే ఫ్లయింగ్, వాళ్ళు కూడా ఫ్లై వచ్చినాయి వాళ్ళకి వెళ్ళిపోతాం అంటున్నారు, రెక్కలు వచ్చినాయి జాగ్రత్తగా చూసుకోండి అన్న. అది సో ఏంటి ఇయర్ ఎప్పుడా 2017లోనేనా పెళ్ళిళ్ళు? అంతేగా? ఇయర్ జరుగుతుంది. సో ఇట్స్ హ్యాపెనింగ్ ఇయర్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. Yeah, happening year every year for my family. Very good. Yeah, no, it's good. We're all very happy. To tell you I'm so happy that always wanted daughters. Suddenly ఇద్దరు కూతుర్లు వస్తున్నారు ఇంటికి. Always wanted daughters. I miss having daughters. And ఇప్పుడు ఇద్దరు కూతుర్లు ఒకేసారి వస్తున్నారు ఇంటికి. వచ్చినప్పుడల్లా కళకళకళ ఆడుతుంది ఇల్లు. సో వెరీ హ్యాపీ. సో విష్ యూ గుడ్ లక్ నాగార్జున గారు. వెయిటింగ్ ఫార్వర్డ్ మీ సినిమా కోసం అండ్ పిల్లల పెళ్ళిళ్ళ గురించి మీరు త్వరలో చేయబోయే అనౌన్స్మెంట్స్ గురించి. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అమ్మా.